హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు సాయి బ్లెస్సింగ్స్ ఫర్ యూ ఛానల్. నేను మీ హిమ. ఈరోజు జనరల్ రీడింగ్ చేయబోతున్నానండి. ఆల్సో దిస్ ఈజ్ నాట్ ఓన్లీ ఫర్ కపుల్స్, ఇది ఎవరైనా చూడొచ్చు. అలాగే చాలామంది క్వశ్చన్స్ అడుగుతున్నారండి కామెంట్స్లో. సో వాళ్ళకు నేను లైవ్లోకి వచ్చి వాళ్ళకు ఆన్సర్స్ చెప్తాను. ఇక్కడ కొంచెం ఛాలెంజింగ్గా ఉంది. నేను అందరివి చాలామంది ఒక 4 to 5 మెంబర్స్ అడిగినట్లు ఉన్నారు. సో అందరివి ఈ రీడింగ్లో చేయలేను. అలాగే ఇది టైమ్లెస్ రీడింగ్ అండి. మీరు ఎప్పటి నుంచి ఈ వీడియో చూస్తారో అప్పటి నుంచి కౌంట్ అవుతుంది. సో రీడింగ్ స్టార్ట్ చేద్దామా? సో యూనివర్స్ చెప్పండి, మా మా వ్యూవర్స్ యొక్క పార్ట్నర్ ఫీలింగ్స్ చెప్పండి. మా వ్యూవర్స్ యొక్క పార్ట్నర్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి ఇప్పుడు? ఒక 3 కార్డ్స్ ఇవ్వండి. మా వ్యూవర్స్ యొక్క పార్ట్నర్ ఫీలింగ్స్ ఒక 3 కార్డ్స్ చెప్పండి యూనివర్స్. ఏంజల్స్ చెప్పండి, మా వ్యూవర్స్ యొక్క పార్ట్నర్ ఫీలింగ్స్ ఇప్పుడు ఎలా ఉన్నాయి? మా వ్యూవర్స్ యొక్క పార్ట్నర్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి? మా వ్యూవర్స్ యొక్క పార్ట్నర్ ఫీలింగ్స్ ఒక 3 కార్డ్స్ ఇవ్వండి. మా వ్యూవర్స్ యొక్క పార్ట్నర్ ఫీలింగ్స్ చెప్పండి. మా వ్యూవర్స్ యొక్క పార్ట్నర్ ఫీలింగ్స్ చెప్పండి. ఓకే, మా వ్యూవర్స్ యొక్క పార్ట్నర్ ఫీలింగ్స్. ఓకే, ఎండ్ ఆఫ్ ది డెక్. ఓకే, ఓకే. యాక్చువల్గా మీ పార్ట్నర్ చాలా 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 రెస్ట్లెస్గా ఉన్నారండి. అండ్ ఆల్సో మీ పార్ట్నర్కి సంథింగ్ మనీ ప్రాబ్లం, లేకపోతే సమ్ ఇష్యూస్ అయితే ఉన్నాయి. వాళ్ళ లైఫ్లో సమ్ ఇష్యూస్ ఉన్నాయి. సో యాజ్ యూజువల్ మీ పార్ట్నర్ అలోన్గా ఫీల్ అవుతున్నారు. సో ఇక్కడ 9 of Pentacles, యాక్చువల్గా 9 of Pentacles ఈజ్ వెరీ గుడ్ కార్డ్. సో నేను దానికి యూనివర్స్ని క్లారిఫికేషన్ అడుగుతాను. వై యూనివర్స్, ప్లీజ్ టెల్ మీ వై దిస్ 9 of Pentacles హియర్? వై దిస్ 9 of Pentacles? ప్లీజ్ గివ్ మీ 1 కార్డ్ టు క్లారిఫై ది 9 of Pentacles. యూనివర్స్ 9 of Pentaclesని క్లారిఫై చేయడానికి ఒక కార్డ్ ఇవ్వండి. చెప్పండి యూనివర్స్, ఎందుకు 9 of Pentacles ఇక్కడ కింద పడిందండి ఈ కార్డు? 3 of Wands. ఓకే, మీకోసమే వెయిట్ చేస్తున్నారండి. మీ పార్ట్నర్ మీకోసం వెయిట్ చేస్తున్నారు. ఇది మీరే, మీ గురించి ఆలోచిస్తున్నారు. సో మీరు తన లైఫ్లో ఉండింటే చాలా హ్యాపీగా ఉండేవాడిని. సో అందుకని మీరు లేకపోవడం వల్ల తను చాలా లైఫ్ బర్డన్గా ఫీల్ అవుతున్నాడు. ఆల్సో హీస్ ఫీలింగ్ వెరీ అలోన్. చాలా మీరు లేరు, మీరు చాలా గుర్తొస్తున్నారు అతనికి. సో ది 2 కార్డ్స్కి కూడా క్లారిఫికేషన్ అడుగుతాను. చెప్పండి యూనివర్స్, వై దిస్ 10 of Wands? ఇది కూడా కింద పడిందండి. యా, చాలా మీకోసమే అండి. చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు. మీరు లేకపోవడం వల్లనే వాళ్ళు చాలా బాధపడుతున్నారు. అండ్ 5 of Pentacles కూడా క్లారిఫికేషన్ కార్డ్ ఇవ్వండి యూనివర్స్. 5 of Pentalesకి కూడా క్లారిఫికేషన్ కార్డ్. 3 కార్డ్స్ వచ్చాయి. సో నాకు 1 or 2 కార్డ్స్ ఆర్ ఎనఫ్ యాక్చువల్లీ. యూనివర్స్ ఒక కార్డే ఇవ్వండి. క్లారిఫికేషన్ ఫర్ 5 of Pentacles. 5 of Pentalesకి క్లారిఫికేషన్ ఇవ్వండి. ఓకే, 1 కార్డ్. మీరే తన విష్ ఫుల్ఫిల్మెంట్ అండి. మీరే తన విష్ ఫుల్ఫిల్మెంట్. సో చాలా బర్డెన్గా ఫీల్ అవుతున్నారు. తనకు చాలా ఇన్సెక్యూరిటీస్ ఉన్నాయండి. మిమ్మల్ని ఇట్లా చేస్తే మీరు ఒప్పుకోరేమో, బట్ మీరే వాళ్ళ విష్ ఫుల్ఫిల్మెంట్. లేకపోతే మిమ్మల్ని ఆల్రెడీ దే ఆర్ చేసింగ్ అండి.
మీ పార్ట్నర్ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తున్నారు అనుకుంటున్నా నేను ఆల్రెడీ. ఎందుకంటే దే ఆర్ కాంటాక్టింగ్ యూ, బట్ మైట్ బీ యూ ఇగ్నోర్ దెమ్. మీరు మీ మీ పార్ట్నర్ని, ఆమెని కానీ అతన్ని కానీ మీరు ఆల్రెడీ చేస్తున్నారు, బట్ మీరు ఏమైనా ఇగ్నోర్ చేస్తున్నారు. లేకపోతే అలా మిమ్మల్ని చేస్తే మీరు ఇగ్నోర్ చేస్తారేమో అంటూ తను చాలా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి అతనికి. మూన్ కార్డ్ ఏమి సిగ్నిఫై చేస్తుంది అంటే చాలా అనవసరమైన అనవసరమైన థాట్స్ అనమాట, ఓవర్ థింకింగ్. సో తను చాలా ఓవర్ థింక్ చేస్తున్నారు మీ గురించి చాలా ఓవర్ థింక్ చేస్తున్నారు. మిమ్మల్ని చేస్తే మీరు 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 యాక్చువల్గా రెస్పాండ్ అవ్వరేమో, లేకుంటే ఈ రిలేషన్ మొత్తం కొలాప్స్ అయిపోతుందేమో. సో ఆ విధంగా ఉన్నాయండి మీ పార్ట్నర్ ఫీలింగ్స్ అయితే. దే ఆర్ ఓవర్ థింకింగ్ అబౌట్ యూ. సో ఇదే అండి మీ పార్ట్నర్ ఫీలింగ్స్. సో అలాగే మీ పార్ట్నర్ ఇంటెన్షన్స్ కూడా తెలుసుకుందాం. చెప్పండి యూనివర్స్, మా వ్యూవర్స్ యొక్క పార్ట్నర్ ఇంటెన్షన్స్ ఏంటి? మా వ్యూవర్స్ యొక్క పార్ట్నర్ ఇంటెన్షన్స్. మా వ్యూవర్స్ యొక్క పార్ట్నర్ ఇంటెన్షన్స్ ఒక 3 కార్డ్స్ ఇవ్వండి. మా వ్యూవర్స్ యొక్క పార్ట్నర్ ఇంటెన్షన్స్. మా వ్యూవర్స్ పార్ట్నర్ యొక్క ఇంటెన్షన్స్ ఏంటి? మా వ్యూవర్స్ పార్ట్నర్ యొక్క ఇంటెన్షన్. దే ఆర్ కన్ఫ్యూజ్డ్ యాక్చువల్లీ. వాళ్ళ ఇంటెన్షన్స్ వచ్చి మీకు న్యాయం చేయాలి, అలాగే మీకు న్యాయం చేయాలి అని ఉంది, అండ్ అలాగే మీకు ఒక ఆఫర్ చేయాలి అని ఉంది, కానీ బయటికి చూపించకూడదు. ఎందుకంటే ది ఎంపరర్ వచ్చాడు. ఎంపరర్ ఇక్కడ రావటం ఇంటెన్షన్స్లో యాక్చువల్గా ఇది రాకూడదు అనమాట. ఎందుకు అంటే ఎంపరర్ యాక్చువల్గా దే విల్ నాట్ షో దే ట్రూ ఫీలింగ్స్. ఒక రాజు అనే పర్సన్, హీఈస్ నాట్ ఓన్లీ ద కింగ్, హీఈస్ ద కింగ్ ఫర్ ద కింగ్స్. సో ది ఎంపరర్ ఎలా ఉంటాడు అంటే హీ హ్యాస్ ద ఆల్ బర్డెన్ ఆన్ హిమ్. అన్ని బర్డన్స్ తన మీదే ఉంటాయి. సో ఎవ్రీ వన్ హ్యాస్ టు రెస్పెక్ట్ హిమ్. సో అందరూ తనకి రెస్పెక్ట్ చేయాలి అంటే తను ఎలా ఉండాలి? హీ హ్యాస్ టు బీ వెరీ డిగ్నిఫైడ్. తను ఎమోషనల్గా ఉండకూడదు, ఎమోషన్ లెస్గా ఉండాలి. సో ఈ క్వాలిటీస్ అన్నీ ఎంపరర్లో ఉంటాయి. తను కమాండ్ చేసినవి జరగాలి. సో ఈ క్వాలిటీస్ ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు? వాళ్ళ లోపల ఉన్న ఎమోషన్స్ని బయట పెట్టారనమాట. సో ఎంతైనా తన సెకండ్ పర్సన్, తన అపోజిట్ పర్సన్ తను రెస్పెక్ట్ ఇవ్వాలి. సో ఆ విధంగానే ఆలోచిస్తాడు. సో ఈ ఎంపరర్ కార్డ్ వచ్చింది అంటే ఖచ్చితంగా దే డోంట్ వాంట్ టు షో దేర్ ఎమోషన్స్ టు యూ. సో మీకు వాళ్ళ ఎమోషన్స్ చూపించాలి అనుకోరు, బట్ మీకు అయితే దే విల్ షో దేర్ కేర్. అంటే మీకు ఏది కావాలో మీకు ఇవ్వాలి అనుకుంటారు, కానీ బట్ ఎమోషన్స్ పరంగా అయితే దే డోంట్ రిమూవ్ దేర్ మాస్క్. వాళ్ళ మాస్క్ అయితే ఓపెన్ చేయరు. బట్ ఓకే, దే షో యూ లైక్ మీకు ఏది కావాలో నేను ఇస్తాను, ఐ విల్ గివ్ యూ ద సెక్యూరిటీ. ఓకే, నీకు సెక్యూరిటీ ఇస్తాను అంతే. మీరు ఓకే అంటే ఓకే, లేదంటే లేదు అనే విధంగా మీకు న్యాయం చేస్తున్నాను, మీకు ఏదో లైఫ్ ఇస్తున్నాను అని అలా ఉంటారు తప్ప, బట్ మనసులో మాత్రం ఇష్టం ఉంటుంది, బట్ వాళ్ళకి బయటకు చెప్పలేరనమాట. ఇలాగ చెయ్యాలి అని మీ పార్ట్నర్ ఇలా ఆలోచిస్తున్నాడు. సో దే డోంట్ వాంట్ టు షో దర్ ఎమోషన్స్ టు యూ. అండ్ అలాగే దే ఆర్ వెరీ కన్ఫ్యూజ్డ్. వాళ్ళు చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు. చెప్పాను కదా వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి, మీరు యాక్సెప్ట్ చేయరేమో.
మీరు మిమ్మల్ని ఏమైనా చాలా మిమ్మల్ని చాలా హర్ట్ చేసినట్లున్నారు పాస్ట్‌లో. సో, ఇప్పుడు మీరు ఒప్పుకోరేమో. మీ మీ దగ్గరికి వచ్చినా గూడా ఇలా ఆఫర్ ఇస్తున్నా గూడా మీరు ఒప్పుకోరు. న్యాయం చేస్తాను అన్నా గూడా మీరు ఒప్పుకోరు. మీరు చాలా మీరు 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 మీరిప్పుడు తన గురించి బాగా తెలుసు. అంత ఈజీగా ఒప్పుకోరు అనే ఫీలింగ్‌లో మేబీ ఆ ఫీలింగ్‌లో వాళ్ళు ఉన్నట్లున్నారు. సో, సేమ్ మళ్ళీ కింగ్ ఆఫ్ పెంటకల్స్ వాళ్ళు చాలా స్టబర్న్ పర్సన్ అండి. మీ పర్సన్ రియల్లీ వెరీ స్టబర్న్ పర్సన్. అండ్ మీరే ఆహ్, మీరే తన ఫ్యూచర్ అని కూడా తనకు తెలుసు. మీరు తన లైఫ్‌లోకొస్తేనే వాళ్ళు హ్యాపీగా ఉంటారని కూడా వాళ్ళకు తెలుసు. మీ గురించి ఆలోచిస్తున్నారండి. మీకే ఆఫర్ చేయాలి అనుకుంటున్నారు. బట్ 2 విషయాల పట్ల జగులవుతున్నారు. చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. మీరంటే ఇష్టం గానీ బయట చెప్పరు. మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఉండాలనుకుంటున్నారు. ఆ! మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. మళ్ళీ మొత్తం అంతా కొలాప్స్ అయిపోతుంది. మీరు కావాలి అనుకుంటారు. మళ్ళీ మొత్తం ఎమోషనల్‌గా ఉండకూడదు అనుకుంటారు. మరి మీరు పూర్తిగా మీ లైఫ్‌లో నుంచి వెళ్ళిపోతారని బాధపడతారు. కామెడీగా ఉన్నారండి మీ పర్సన్. వెరీ కామెడీ. ఆహ్, ఏంటో అండి. ఇదే అండి మీ పర్సన్. మీరు చూస్తే మీరు వాళ్ళ గురించి ఆలోచిస్తూనే ఉంటారు. యూ హ్యావ్ టు బీ యూ హ్యావ్ టు ఆహ్, ఆహ్, అంటే మీరు ఇండిపెండెంట్‌గా ఉండాలండి. మీరు ఇట్లా ఎక్కువగా ఆలోచించుకుంటూ మీ పర్సన్ గురించి ఎక్కువగా థింక్ చేయకండి. ఇఫ్ యూ వాంట్ టు నో అబౌట్ దెమ్ ఇట్స్ ఓకే. బట్ ఎక్కువగా దీనికి అడిక్ట్ అవ్వకుండా ఉండాలి అనేది మై విష్. ఎందుకంటే పర్సన్స్ మారుతూ ఉంటారు. ఇలాంటి పర్సన్స్ అయితే మారరు. బట్ మీ ఎంజాయ్మెంట్ కోసము ఇలాంటి రీడింగ్స్ చూస్తున్నారు అంటే ఓకే ఫైన్. బట్ ఇలాంటి పర్సన్తో ఉండాలి అనే కోరికలైతే ఉంచుకోవద్దండి. బికాస్ దీస్ పర్సన్స్ ఆర్ వెరీ డేంజరస్ పర్సన్స్. అండ్ ఇంకా రిమైనింగ్ అంతా మీదే. మీ లైఫ్ మీ ఇష్టం. ఓకే, నెక్స్ట్ ఇంటెన్షన్స్ చెప్పేశాను. ఓకే, మీకు రీయూనియన్ ఉందా లేదా చూద్దాం. యూనివర్స్ చెప్పండి మా వ్యూవర్స్కి అండ్ వాళ్ళ పార్ట్నర్కి రీయూనియన్ ఉందా లేదా. సో మా పార్ట్నర్స్కి వ్యూవర్స్కి రీయూనియన్ ఉందా లేదా చెప్పండి. ఒక 3 కార్డ్స్ ఇవ్వండి. వాళ్ళిద్దరికి రీయూనియన్ ఉందా లేదా. మా వ్యూవర్స్కి రీయూనియన్ ఉందా లేదా. ఫైన్. వావ్, వెరీ గుడ్. ది ఎంపరర్. మళ్ళీ ఎండ్ ఆఫ్ ది డెక్ ది ఎంపరర్. మీకైతే రీయూనియన్ ఉందండి. మీరు మేనిఫెస్ట్ చేయాలి. మీ పార్ట్నర్ నిజంగా చాలా మంచి పర్సన్ అని మీకు మీ పర్సన్ మీకు ఖచ్చితంగా కావాలి అని ఉంటే యా యూ కెన్ డూ మేనిఫెస్టేషన్ అంటే మీరు బాధపడుతూ తను కావాలి ఎందుకు ఇలా జరిగింది అని మీరు ఎప్పుడు హర్ట్ అవ్వకోకుండా మీరు చాలా హ్యాపీగా వాళ్ళతోనే ఉన్నాను. సో ఐఎమ్ విత్ దెమ్. ఐఎమ్ విత్ హిమ్ ఆర్ ఐఎమ్ విత్ హర్. సో నేను తనతో సంతోషంగా ఉన్నాను. తనతో లైఫ్ నాకు ఎలా ఉంది అని ఎవ్రీ టైం అదే ఆలోచిస్తూ హ్యాపీగా ఉండండి. మీరు హ్యాపీగా ఉంటే మీ లైఫ్ కూడా హ్యాపీగా ఉంటుంది. సో అట్లా మీరు మేనిఫెస్ట్ చేస్తూ ఉండండి. మీరు నెగిటివ్గా అనుకుంటుంటే నెగిటివ్గా జరిగిపోతుంది. మీరు పాజిటివ్గా అనుకుంటుంటే పాజిటివే జరుగుతుంది. సో మీరు ఎప్పుడూ పాజిటివ్గా అనుకుంటూ ఉండండి. మీ లైఫ్లో మొత్తం పాజిటివ్గానే జరుగుతాయి. సో అలాగే మీ లైఫ్లోకి పాజిటివ్నెస్ని
అట్రాక్ట్ చేస్తారు. సో మెజిషియన్ కార్డ్ అంటే మీకు ఏది కావాలో మీరు దాన్ని గట్టిగా అనుకోండి, లేకుంటే ఒక పెన్ పేపర్ తీసుకొని డైలీ మీకు ఏది కావాలో అది అఫర్మేషన్స్ రాసుకోండి. మీకు ఖచ్చితంగా విత్ ఇన్ 41 డేస్ లేకపోతే విత్ ఇన్ 2 to 3 months మీకు ఏది కావాలో అది మీకు ఒక్కొక్కటి వన్ బై వన్ రావడం జరుగుతుంది. దాన్ని చూసి మీరే ఆశ్చర్యపోతారు. సో ఆల్ దీస్ ఆర్ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్. మీరు కావాలంటే దీని గురించి చాలా వీడియోస్ ఉంటాయి. ఇఫ్ మీకు కావాలి అంటే నేను కూడా ఆ వీడియోస్ కావాలంటే చేస్తాను. బట్ దోస్ ఆర్ వెరీ పవర్ఫుల్. మీరు ఈ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ని ఒకసారి గూగుల్ అన్న చేయండి, లేదు మీకు చాలా తొందరగా కావాలి అంటే. సో అవైతే ఖచ్చితంగా వర్క్ అవుతాయండి. సో ట్రై టు డూ మేనిఫెస్టేషన్. మీకు ఏది కావాలంటే అది మీకు ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. ఫస్ట్ చిన్నవి ట్రై చేయండి. సో స్మాల్ థింగ్స్ చాలా తొందరగా జరుగుతాయి. బిగ్ థింగ్స్ అంటే కొంచెం టైం తీసుకుంటుంది. లైక్ ఒక చిన్న స్మాల్ రోజ్ ఫ్లవర్ రావాలి అంటే కొన్ని మంత్స్ చాలు. అదే ఒక బిగ్ మ్యాంగో ట్రీ రావాలి అంటే మీరు చాలా పేషెన్స్గా ఉండాలి. మీ కోరిక చాలా అంటే చాలా పెద్దది అయినప్పుడు మీరు మధ్యలోనే స్టాప్ చేయకుండా మీరు అట్లే కంటిన్యూగా చేస్తూ ఉంటే అది ఫ్యూచర్లో ఖచ్చితంగా అది చాలా పెద్దగా అయ్యి అప్పుడు మీకు మ్యాంగోస్ వస్తాయి. సో అలాగే మీ కోరిక ఎంత బలమైనది, సో ఎంత పెద్దది అనే దాన్ని బట్టి మీరు అఫర్మేషన్స్ ఉండాలన్నమాట. మీకు స్టార్ట్ చేశారంటే మీరు దాన్ని ఆపకూడదు. యూ హ్యావ్ టు గో టు ఇట్. అది జరగదు అనే ఆలోచన మీకు ఉండకూడదు. మీరు డిసప్పాయింట్ అవ్వకూడదు. యూ హ్యావ్ టు అఫెమ్ దట్ అఫర్మేషన్స్ ఎవ్రీ డే మీరు ఎప్పుడైనా చేసుకోండి, ఏ టైంలో ఉన్నా చేసుకోండి. బట్ ఒకే టైంలో లైక్ ఫర్ సపోజ్ మార్నింగ్ 6 o'clockకి మీరు అఫర్మేషన్స్ చేసుకుంటున్నారు. లైక్ మనసులో అన్న అనుకోండి, లేకుంటే ఒక బుక్లో అన్న రాసుకోండి. డైలీ చేసుకుంటూ అదే టైంకి ఒక 2 minutes చాలండి. ఒక పెన్ను పేపర్ మీకు ఏది కావాలో ఒక 1 sentence రాసేయండి. నాకు అది వచ్చేసింది అని రాసేయండి. అంతే. ఎవ్రీడే సేమ్ అదే టైం. మీకు ఖచ్చితంగా అది మీకు ఆల్రెడీ మీకు జరిగిపోయింది అనుకుంటున్నారు కాబట్టి అది మీకు ఆల్రెడీ జరిగిపోతుంది. సో సింపుల్ థింగ్స్ అనేవి చాలా తొందరగా జరుగుతాయి. బిగ్ థింగ్స్ అనేది మీ ఎఫర్ట్స్ ఉండాలి, తర్వాత పేషెన్సీ ఉండాలి, అండ్ చాలా కొంచెం టైం అయితే పడుతుంది. సో ఇది అండి, మీకు రీయూనియన్ ఖచ్చితంగా జరుగుతుంది. సో మీకు రీయూనియన్ ఎనీ టైం పీరియడ్ అడుగుతాము యూనివర్స్ చెప్పండి. మా వ్యూవర్స్ యొక్క పార్ట్నర్కి రీయూనియన్ ఎప్పుడు జరుగుతుంది, టైం పీరియడ్ చెప్పండి, ఎప్పటిలోగా జరుగుతుంది, ఎప్పటిలోగా రీయూనియన్ జరుగుతుంది మా వ్యూవర్స్ యొక్క పార్ట్నర్కి. మా వ్యూవర్స్ యొక్క పార్ట్నర్కి రీయూనియన్ ఎప్పటి లోపల జరుగుతుంది చెప్పండి. ఎప్పటి లోపల మా పార్ట్నర్ టైం పీరియడ్ చెప్పండి. మా వ్యూవర్స్ యొక్క పార్ట్నర్కి ఎప్పటి లోపల రీయూనియన్ జరుగుతుంది. ఒక కార్డ్ ఇవ్వండి. ఒక కార్డ్ ఇచ్చినారు. 2 వచ్చింది అండి. 2 weeks, 2 days, 2 months. సో 2 వచ్చింది కాబట్టి ఐ థింక్ నో నీడ్ టు. సో 2 weeks, 2 days, 2 months ఖచ్చితంగా వితిన్ 2 monthsలో మీకు రీయూనియన్ ఉంది అండి. నేను లాస్ట్ టైం డే బిఫోర్ ఎస్టర్డే కూడా 2 అనేది చెప్పినట్లున్నాను. సో మీకు ఖచ్చితంగా 2 monthsలో కానీ 2 daysలో కానీ 2 weeksలో కానీ ఖచ్చితంగా రీయూనియన్ ఉంది అండి. సో బీ పాజిటివ్. ఇదేం జరుగుతుందో అనుకోవద్దండి. ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. సో మీరు పాజిటివ్గా ఉండండి. పాజిటివిటీని అట్రాక్ట్ చేయండి. మీకు అంత మంచి జరుగుతుంది. ఓకే. మీ పార్ట్నర్ గురించి ఫుల్ రీడింగ్ చేశానండి. సో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ like, share, comment and subscribe. Thank you.